ఇప్పుడు మనకి ఎంతో ట్రెండింగ్గా ఉన్న క్యారమెల్ పుడ్డింగ్ అయితే చేసుకున్నారో ఒక గ్లాస్ పాలు తీసి గిన్నెలో వేసి మరిగించుకోవాలి. నేనైతే ప్యాకెట్స్తో చేస్తాను. ప్యాకెట్స్ అయితే మా అత్తయ్య గారు బయట నుంచి పంపించారు. క్రీమ్ క్యారమెల్ అనమాట. ఇందులో 2 ప్యాకెట్స్ ఉన్న క్యారమెల్, ఒక పౌడరు, నేను ఇక్కడ ఇంగ్రీడియంట్స్ అలాగే ప్రిపరేషన్ చేసి తయారు చేశాను. ఇలాగా మరుగుతున్న పాలలో ఈ పౌడర్ వేసేసి కలిపేసుకోవాలి. దీనిలో షుగర్ కూడా ఉంది, మీకు అంతగా సరిపోతుంది, షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. అలాగే క్యారమెల్ కూడా మనం కట్ చేసుకుని ఏ గిన్నెలో అయితే పుడ్డింగ్ చేసుకుంటున్నామో ఆ గిన్నెలో అప్లై చేసేసుకోవాలి చక్కగా. తర్వాత ఈ మరుగుతున్న పాలను కూడా క్యారమెల్ వేసేసుకుని ఒక 2 గంటల పాటు మనం ఫ్రిడ్జ్లో 2 అవర్స్ పెట్టుకుంటే డీ ఫ్రిడ్జ్లో ఎంతో టేస్ట్ అయిన క్యారమెల్ పుడ్డింగ్ అయితే రెడీ అయిపోయింది. ఇది బయట డిమార్ట్లో కానీ రిలయన్స్లో కానీ దొరుకుతుంది. అందులో తీసుకుని సార్ ట్రై చేయండి. ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్లో నేను అస్తమానం అయితే చూస్తున్నాను, చూస్తే బాగుంది కానీ ట్రై చేయడం నాకు రాలేదు. ఈ ప్యాకెట్స్ వరకు అయితే చాలా ఈజీగా అయితే నేను ట్రై చేసేసాను. టేస్ట్ వైజ్ అయితే సూపర్ ఉంది. టేస్ట్, కలరు అన్నీ చాలా బాగున్నాయి. ఒకసారి ట్రై చేయండి అందరూ.